అప్పుడు వద్దంటే బలవంతంగా కట్టుబెట్టిండ్రు. ఇన్నాళ్ళు అడ్జస్ట్ అవ్వాలని చూసిన, కానీ నా వల్ల కాలేదత్తా. ఇద్దరం సంతోషంగా ఉండలేం. వాడు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటా అంటున్నాడు కదా, ఉండని. లేదే, నువ్వేదో మనసులో పెట్టుకొని చేస్తున్నావు. ఇవన్నీ కాదు, రేపొద్దున వరకు నీకు టైం ఇస్తున్నా. ఈలోగా నీ మనసు మార్చుకుంటే ఈ కుటుంబం మొత్తం నీ తోడుంటుంది. లేదంటే ఎవ్వరూ నీ మొహం కూడా చూడరు. రేపట్నుంచి నువ్వెవరు, మేమెవరు. ఎందుకు మనసు ఇలా తయారయ్యో? నాకు బతుకునిచ్చిన దానివి నీ బతుకు ఇలా తయారవుతుందంటే తట్టుకోలేకపోతున్నాను. అత్త ఎంత బాధపడుతున్నారో చూస్తున్నావు కదా. నీకు దండం పెడతాను, నీ మనసు మార్చుకో మనసి, ప్లీజ్. నేనేం పాపం చేసిన దేవుడా? ఎందుకు ఎందుకు నాకు మాత్రం పిల్లలు లేకుండా చేసినావు? వాడికి పిల్లలంటే ప్రాణం. ఆ పిల్లలు ఇవ్వకుండా వాడి జీవితంలో ఎట్లుండేది? అందుకే పోతున్నా. ఎందుకు పోనివ్వడం లేదు? ఎందుకు నన్ను ఇట్లా సాధిస్తున్నావు? చెప్పు గౌరవ్. వదినా, చెప్పా కదా మా ఫ్రెండ్ హారిక వస్తుందని. ఇప్పుడే తీసుకొస్తున్నా. మళ్ళీ నేను తెచ్చాక మీరు షాక్ అయ్యి టెన్షన్ అయ్యి డిస్కషన్ పెడతారేమోనని ముందే చెప్తున్నాను. పెద్దమ్మ కూడా చెప్పే వదినా. గౌరవ్, ఇంకో విషయం వదినా, తను వచ్చాక మా ఎంగేజ్మెంట్ గురించి తప్ప వేరే డిస్కషన్స్ ఏమీ ఉండకూడదు. గౌరవ్, నేను చెప్పేది విను. సరే, బాయ్. గౌరవ్, హలో గౌరవ్. ఏమైంది మృదుల? ఎవరు ఫోన్? గౌరవ్ అత్తయ్య రాత్రి చెప్పాడు కదా హారిక గురించి. తననిప్పుడు ఇంటికి తీసుకొస్తున్నాడట. దేవుడా, వాడొక రకం, ఇదొక రకం. ఇద్దరు ఇలా తయారయ్యారేంటి? గౌరవ్ నా అనడానికి ఏం లేదత్తయ్య. ఎంతని బతిమలాడతాడు, ఎంతకాలం అని చూస్తాడు? మానసి, ఏం ఆలోచించావు మానసి? దేని గురించి అత్తా? తెలివితేటలు ప్రదర్శిస్తున్నావు నా దగ్గర. పళ్ళు రాల్తా ఏమనుకున్నావు? రాత్రంతా గొడవ జరిగితే మళ్ళీ ఏంటని అడుగుతున్నావా? చూడు మాన్సి, గౌరవ్ మీద నీకు ప్రేమ ఉందో లేదో తెలుసుకోవడానికే అన్నాడు, నిన్ను ఉడికించడానికే అన్నాడు, లేకపోతే సీరియస్ గానే అన్నాడో తెలీదు. కానీ ఇప్పుడు హారికని ఇంటికి తీసుకొస్తున్నాడు. హారికను తెస్తే ఏంది, నీ హారికను తెస్తే ఏంది? నాకేంది ప్రాబ్లం? ఎవరిని కావాలంటే వాళ్ళని పెళ్లి చేసుకోమని నేనే చెప్పిన కదా. ఇంకే డిస్కషన్స్ అన్ని అనవసరం. నీ నెత్తిన శని నాట్యం చేస్తోంది. లేదంటే నువ్విలా మాట్లాడతావా? అసలు లైఫ్ అంటే ఏంటో తెలుసా నీకు? ఇప్పుడు వద్దనుకునేంత ఈజీ కాదు వదిలేసి బతకడం. వాడు పెళ్లి చేసుకొని పోతే నువ్వు తట్టుకోలేవు మానసి. అత్తా, నాకేం కాదు. ఏది కాదే? రాత్రి వాడు నీ తాళి మీద చెయ్యేసినప్పుడు వాణ్ణి లాగిపెట్టి కొట్టావే, అది ప్రేమంటే. దాన్ని నువ్వు ఒప్పుకోవడం లేదు. అసలు వాడి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కాదు,
వాడి పక్కన ఇంకో అమ్మాయిని చూసి కూడా నువ్వు తట్టుకోలేవు. పెద్దమ్మా, పెద్దమ్మా, పెద్దనా, అన్నయ్య, పెద్దమ్మా, అన్నయ్య, అందరూ ఉన్నారా? కిందకి రండి పెద్దమ్మా. ఓ, ఇక్కడే ఉన్నారా? అన్నయ్య, పెద్దనాన్న ఎక్కడా? ఏంటి గౌరవ్? అందరూ వినండి, హారికని తీసుకొచ్చాను. ఎక్కడ్రా? గడపలో ఉంది పెద్దమ్మా. వదినా ఫస్ట్ టైం ఇంట్లో అడుగు పెడుతోంది. హారతిచ్చి లోపలికి తెస్తే బాగుంటుంది. తీసుకురా వదినా. అర్థమైంది వదినా, నేనే తీసుకొస్తానులే. ఏంటి గౌరవ్ ఇది? ట్రెడిషన్. మొదటిసారి ఇంట్లో అడుగు పెడుతున్నావు కదా. మొదటిసారి ఇంట్లోకి వస్తున్నావు కదా, కుడిగాలు పెట్టి లోపలికి రా. పెద్దమ్మా, పెద్దన్న, అన్నయ్య, వదిన అండ్ మీకు చెప్పాను కదా, తనే హారిక. హారిక మా పెద్దమ్మ, పెదనాన్న, అన్నయ్య, వదిన. నమస్కారం అండి. తను మానసి. ఓ, తనేనా? హాయ్ మాన్సి. మీరెందుకు డివోర్స్ తీసుకున్నారో నాకు తెలీదు, కానీ నువ్వు కాదనుకోవటం వల్లే గౌరవ్ నావాడవుతున్నాడు. సో ఇప్పుడు ఇక నీకు ఏ అభ్యంతరం లేనట్టే కదా? ఏంటి గౌరవ్, రెస్పాన్సే లేదు? కొన్ని జీవితాలు ప్రశ్నల్లాగే మిగిలిపోతాయి.
సమాధానాలు దొరకవు హారిక. డివోర్స్ వచ్చేసాయి కదా. వచ్చేసాయి హారిక. కోర్టు నుంచి లీగల్ డాక్యుమెంట్స్ కూడా వచ్చేసాయి. నువ్వేం కంగారు పడాల్సిన పనే లేదు. ఇప్పుడు మా ఇష్ట ప్రకారం ఎవరిని నచ్చితే వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. అయితే మరి మెల్లో ఇంకా తాలిబొట్టెందుకుంది? ఒక బాండ్ వద్దనుకున్న తర్వాత దానికి సంబంధించిన వాటిని కూడా వదిలేయాలి కదా. హారిక గారు, అలా తీసేయాలన్న రూల్ ఏం లేదు. కొంతమంది తీసేస్తారు, ఇంకొంతమంది ఉంచుకుంటారు. బలవంతం చేసే హక్కు కూడా ఎవరికి లేదు. అర్థం చేసుకోండి. అయినా వాళ్ళేదో చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయారే గాని మేమైతే వాళ్ళు దూరం అయిపోయారని అనుకోవడం లేదు. వదినా, హారిక దగ్గర ఈ డిస్కషన్స్ వద్దని చెప్పాను కదా. ఎవరు ఏమనుకున్నా డివోర్స్ అయితే అయిపోయాయి కదా. నేను హారికని పెళ్లి చేసుకుంటున్నాను. రేపే నిశ్చితార్థం. హారిక, మా వాళ్ళని పరిచయం చేద్దామని తీసుకొచ్చా. అయిపోయింది. వెళ్దామా? పెద్దమ్మా, హారికని డ్రాప్ చేసి వస్తాను. పద హారిక. ఇది పరిస్థితి. మానసి, ఇప్పుడేమంటావు? అనేదేముందత్తా, ఎన్నిసార్లు చెప్పినా ఒకటే సమాధానం. చేసుకొని ఏంట్రా ఇది? ఇక ఇంతేనా? ఇంకేం చేయలేమా? ఏం చేద్దామమ్మా? గౌరవం వద్దంటామే అనుకో, మానసి మనసు మారుతుందా అని అడుగుతాడు. అది అసలు మారే అవకాశం లేదు కదా. కాబట్టి మనం ఏం చేయలేం. వాడికి నచ్చినట్టు చేసుకుని నాకు అర్థం కావడం లేదు. సమస్య అని నువ్వు అనుకుంటున్నావు మృదుల, కానీ మానసి అనుకోవడం లేదు కదా. ఇష్టం లేదు, ప్రేమ లేదు, గౌరవంతో ఉండాలని అస్సలు అనుకోవట్లేదు. తను చాలా క్లారిటీతో ఉంది. అప్పుడు నువ్వు నేను బలవంతం చేసి ఏమీ ప్రయోజనం ఉండదు. ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. ఆలోచించొద్దని అంత తేలిగ్గా ఎలా చెప్తున్నారు మధు గారు? చిన్నపిల్లలు తెలుసో తెలియకో ఏదో కావాలని మొండుపట్టు పడితే అది వాళ్ళకి మంచిది కాదని తెలిస్తే వాళ్ళని ఎలాగో అలా మన దారికి తెస్తామా, లేకపోతే వాళ్ళ క్లారిటీ వాళ్ళకు ఉందని వదిలేస్తామా?
మానసి కూడా అంతే మధు గారు. చిన్నపిల్లల మనస్తత్వం. రేపంతా అయిపోయాక తేరుకొని నా జీవితం నాశనం అయిపోయింది అని ఏడిస్తే మనమంతా తట్టుకోగలమా? నువ్వు చెప్పేది నిజమే మృదుల, కానీ ఏం చేస్తాం చెప్పు? ఇంట్లో అందరం ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పాం. అమ్మ అయితే దండం పెట్టి మరీ అడిగింది, కానీ విందా? బుర్రలో ఏం పెట్టుకుందో తెలీదు, అడిగితే చెప్పదు. ఏమన్నా అంటే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అంటుంది. బలవంతంగా ఏ పనైనా చేయించొచ్చేమో గానీ కాపురం మాత్రం చేయించలేం. వదిలే మృదుల. మృదుల ప్లీజ్. డ్రైవర్ కారాపు. నీ భర్త సంతోషం కోసం ఇంత త్యాగం చేస్తున్నావంటే నేనెందుకు చెప్తాను చెప్పు? సరే, ఈ మందులైతే రెగ్యులర్గా వాడు. అలాగే డాక్టర్. రా మృదులా. డాక్టర్, ఇక్కడికి మానసి ఏమైనా వచ్చిందా? రాలేదు మృదులా. హాస్పిటల్ బయట మానసి స్కూటీ ఉంటే మానసి వచ్చిందేమో అనుకున్నాను డాక్టర్. అదా, ఇందాక మానసి ఫ్రెండ్ ప్రీతి వచ్చింది, తను తీసుకొచ్చిందేమో. ప్రీతినా? మరి లేరు? ఇప్పుడే వెళ్ళింది. స్కూటీ ఇక్కడే పెట్టి పక్కనే షాపింగ్ మాల్కి వెళ్ళిందేమో. ఓకే డాక్టర్.